ఇక గేదె అమ్ముడైపోయింది. బ్రదర్ ఎంత కొన్నారు? 80. 80,000కు అమ్ముడైంది. ఇది ప్యాకెట్ ఉంది. ఎన్ని వచ్చు? 3 ఇస్తుందా? 4 ఇస్తుందా? 4 ఇస్తుంది. ఈయన ఎన్ని రోజులు ఏంటది? 3 నెలలు అట్లా ఉంటుందా? ఈయన 3 months చూసుకోవచ్చు. ఈయన ఒక 3 నెలల దాకా ఉంటుంది అనేసి చెప్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, 31వ తారీఖు మే, ఎర్రగడ్డ గేదెల మార్కెట్ పార్ట్ 2 వీడియో చూడవచ్చు. గేదెలు అయితే తక్కువ వచ్చినాయి, కానీ కొన్ని వచ్చిన గేదెలలో కొంచెం క్వాలిటీ గేదెలు వచ్చినాయి, సైజు గేదెలు వచ్చినాయి. ఈ వారము లాస్ట్ వారంతో పోల్చుకుంటే ఈ వారం సైజు గేదెలు అయితే వచ్చినాయి. కొన్ని వచ్చినా కానీ అమ్ముడైపోయినాయి సైజు గేదెలు అయితే. చూద్దాము ఎంతకు అమ్ముడైపోయినాయో. ఇక్కడ చూసుకోవచ్చు, జాఫరాబాద్ జాతి గేదె బూరి మిక్స్ అయింది. జాఫరాబాద్ బ్రీడు ఇది చూసుకోవచ్చు. అడ్డర్ క్వాలిటీలో పాడి గేదెలు. మీకు ఈయన 4 నెలలు 5 నెలలు అలా అయిన గేదెలు కూడా ఉంటాయి, తర్పి గేదెలు కూడా ఉంటాయి. ఛానల్ కొత్త చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఒక లైక్ చేయండి. దూడలు ఇక్కడ మొత్తము 5 ఉన్నాయి, ఇక్కడ 3 ఉన్నాయి, దీని వెనకాల ఇంకొక 2 వస్తున్నాయి. వీటి వయసు సంవత్సరం 2 నెలలు అట్లుంటాయి. ఇవేమో సంవత్సరం దాకా ఉంటాయి. కొన్ని 10,000 పడ్డాయి, కొన్ని 10,000 కంటే అబోవ్ పడ్డాయి అంటారు రేటు. బ్రదర్ ఎట్లా అమ్మడానికి తీసుకొచ్చారా? సుడి ఉన్నాయా? ఏమన్నా సుడి ఉన్నాయా? ఇది ఒకటి బూరి ఉంది. ఎన్ని నెలలు ఉంది బ్రదర్ బూరి? 8. ఎవరు అడగలే? ఎంత కడిగినారు? మీరు ఎంత చెప్పినారు? 1.10 చెప్పినారు ఫైనల్. 2 కలిపి 1.90కి ఇద్దాం అనుకున్నారు. ఇదేమో ఎన్ని నెలలు చెప్పింది బూరి? 8 రన్నింగ్. అది 5 months. పాలు ఎన్ని ఇస్తుంది ఇది బూరి? 7 లీటర్లు పూటకి 7. పూటకి 7. మళ్ళీ ఎందుకు అమ్మాలనుకుంటున్నారు? ఇంకా కొద్దిగా ఇల్లు కడుతున్నారు. 7 లీటర్లు పాలు విడినారంట బూరి జాతి గేదె. సో ఇది బ్రదర్ ఇది ఎన్ని ఇచ్చింది? పూటకి 5.5 6. సో పూటకి 5.5 6 లీటర్ల పాలు విన్నారంట. 5 నెలల సుడిగేదే 1,40,000 కడుతుంటే ఇవ్వట్లేదు. దున్నపోతు దూడు ఉంది. వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. దూడ కూడా కొంచెం పెద్ద దూడ ఉంది. దీనికి దున్నపోతు దూడు ఉంది. ఒక సంవత్సరం 3 నెలలు సంవత్సరం అట్లా ఉండొచ్చు. సంవత్సరం పైన ఉంటుంది దూడ వయసు అయితే. సో బేరం జరుగుతుంది. సో 1,40,000 అడుగుతున్నారు వీళ్ళు. 1,30,000, 1,35,000, 1,38,000 అయిపోయింది. 1,40,000 అట్లా అడుగుతున్నారు. ఈ 2 గేదెలు బేరం జరుగుతున్నాయి. సూడి గేదెలు 2 లక్షలకు అడుగుతున్నారు, ఇవ్వట్లేదు. సో ఫైనల్గా ఈ 2 గేదెలు 2,05,000కు అమ్ముడినాయి. 2,05,000కు. ఒక్కొక్కటి 1,02,500కు అమ్ముడైంది. ఆల్రెడీ ఇది పార్ట్ 1లో కూడా చూపించాను ఈ గేదెలను. ఇది 7 నెలలు రాసినారు, అది 7 నెలలు రాసినారు. అన్న ఎంత కొన్నారు అన్న గేదె? ఎంత కొన్నారు? 80,000. ఎన్ని నెలలు ఉంది చూడి? ఇది 75,000 కదా? 75,000 కూడా కదా? అదే 75,000 కదా? 6 నెలల సుడి గేదె 1,50,000కు అమ్ముడైంది. 1,50,000కు. ఈ గేదె 26,000కు అమ్ముడైంది. 26,000కు. బక్క గేదె చూసుకోవచ్చు, చిన్నగా ఉంది. బన్నీ జాతి గేదె. 7 నెలల బ్రదర్ చూడి, 5 నెలలు చూడి, 5 months ప్రెగ్నెంట్ బఫెల్లో. 85,000కు అమ్ముడింది అనేసి చెప్తున్నారు. 85,000కు. వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, సైజ్ కూడా చూసుకోవచ్చు.
1,55,000 అమ్ముడైంది ఫైనల్గా గేదె. దున్నపోతు దూడ ఉంది, సంవత్సరం పైనే ఉంటుంది దూడ. 5 నెలల సుడి గేదె. వాటర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు, చాలా హెవీ సైజ్ ఉంది గేదె అయితే. చూడొచ్చు గేదెను. ఈ గేదె అమ్ముడైపోయింది. అన్న అడుగుదాము. అన్న ఎంత కొన్నారన్న? 45,000. ఓన్లీ పాలిస్తుందా? ఎన్ని రోజులు అయిందండి ఈయనది? 2 నెలలు. ఎన్ని ఇచ్చా? 2 ఇచ్చదా? 2. ఎప్పుడైనా వచ్చావా ఎర్రగడ్డకు? ఇక్కడేనా? ఎంతకు వస్తారన్న పాలు? 100. సో 100 రూపీస్కి పోతుందంట. లోకల్ ఎర్రగడ్డ, అదే గోడ పక్క మీ ఇల్లు. 100 రూపాయలకి ఇల్లుకి వస్తారా? తిరిగి మీరే డోర్ డెలివరీ కస్టమర్ ఇంటికాడ పోస్తారా? ఇంటింటికి పోయి పోస్తారా? ఇంటికాడ ఊతి పోస్తారా? ఇంటికాడ ఎన్ని లీటర్లు పోతాయి? 2-3 లీటర్లు. ఇప్పుడు ఎర్రగడ్డ అంటేనా మీరు మొత్తం కొనాల్సిందేనా? ఫీడింగ్ మొత్తం కొనాల్సిందేనా? అంటే దీనికి దానా గీనా మొత్తం పచ్చిగడ్డి పెడతారా, లేకపోతే ఓన్లీ జొన్న కుట్టితోటి మేనేజ్ చేస్తారా? కుట్టి దాననే. ఓకే.